ఏంట్రా దావీదు ఉదయాన్నే పనేంటి? అదేరా మా తల్లి ముగ్గురు దగ్గర. అవును, ఏమైందిరా? ఏమో తెలీదు. అందుకే మా నాన్న ఈ క్యారేజీ పట్టుకొని వాళ్ళకి ఇచ్చే రమ్మన్నాడు. అదేంట్రా మీ బాబుకి పని అంటే గుర్తొస్తావు వచ్చే అది అనుకురా. కాదురా, నీకన్నా ముందు నలుగురు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. అలా అనుకోకూడదు యాకోబు. పనిని దేవుడిచ్చిన అవకాశంగా భావించాలి. నువ్వేమంటే అనుకో, పనిచేసేవారంటే అందరికీ లోకువే. యాకోబు, కొంచెం ఈ గొర్రెల మందని కొన్ని రోజులు చూసుకుంటావా? నేను ఈ యుద్ధంలోకి వెళ్ళి ఈ క్యారేజ్ వచ్చేట్లు. చూసుకోవడానికి ఇబ్బంది ఏం లేదురా, కానీ ఇంత బరువు మోసుకొని ఇంత చిన్నపిల్లవాడికి ఎలా వెళ్తావో అని నీ నాన్నకేనా ఉండాలి కదరా. పర్వాలేదు యాకోబు, ఆ దేవుడు నన్ను నడిపిస్తాడు. నువ్వు కొంచెం ఆ గొర్రెల్ని బాగా చూసుకో. సరేలే, క్షేమంగా వెళ్ళిరా. దావీదు, నీ మంచితనమే నేను మోసం చేస్తుందేమో, చూసుకో. ఓ పర్వాలేదు తండ్రి, నీ మాటలతో నన్ను నడిపించేస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయ్యా, అనుకుంటున్నా బాగున్నారా? ఎన్ని రోజుల నుండి అవుతుంది యుద్ధం. ఎవరు చచ్చిపోలేదు కదా. అయ్యా, కూర్చుని క్యారేజీ మీ దగ్గర ఉంచుతావా? ఉట్టికే మా అన్నయ్యకు తెచ్చాను. దావీదు, నువ్వెవరున్నారా? ఇంత దూరం మీ నాన్న ఎలా పంపారా? ఇన్ని బరువులు మొత్తం వచ్చావా? మా అన్నయ్యకి క్యారేజ్ తెచ్చాను. అబ్బా, మంచి వాసన ఉంది. తినేకే నీక్కరు. ఇదిగో మా అన్నయ్యకి జిన్ను గడ్డలు కూడా ఉన్నాయి. అబ్బా, జిండుగా కదా, నాకు చాలా ఇష్టం. నీకని చెప్పినా సైలెంట్ గారికి ఇవ్వాలి. మా నాన్న మరి చెప్పాడు. తినలేరా బాబు? ఈ సామాను తాపకాశవాడంట బెట్టి మాకు జాగ్రత్తగా చూస్తాం కదా. నువ్వు వెళ్ళరా దావీదు. ఏంటో యజ్ఞం ఎవరు గెలుస్తున్నారు? త్వరగా వెళ్ళాలి. ఓ అన్నయ్యలాగా అడుగున్నారు. ఏమైనా తిన్నారా? ఏంటన్నా ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది యుద్ధం? మీరు ఫిలిష్తీయులు కాదా? మీరు సౌలు దాసులు కాదా? ఎందుకు యుద్ధం? నేనున్నాను, మీ ముందు ఒకరిని పంపండి. మీరిద్దరం పోట్లాడతాం. మీరు అనుకోండి, మేమంతా మీకు దాసులు పంపాం. మీరు ఓడిపోతే మాకు దాసత్వం చేయాలి, మాకు దాసులు అవ్వాలి. ఈ రోజు మీరు ఇశ్రాయేలు సైన్యం తిరస్కరిస్తున్నారు. రండి, ఒకరు నియమించుకొని రండి. నాతో పోట్లాడే తమ్ముందా? రండి రండి. ఏంటన్నా ఎంత పదిగా మాట్లాడుతున్నారో అంత గీరంతే. ఎంత చచ్చిపోతాం? 40 రోజులు మీదే తండ్రి. దేవుడా, నాకేంటి శిక్ష? దేవుడు కదా, దేవుడు సైన్యమును తిరస్కరించినట్లు యేసునకు లేని ఫిలిష్తీయులు ఎంతటి వారు? అన్నా, వారిని చంపి ఇశ్రాయేలీయులను నియమించరా. రక్షించిన వారికి బహుమతి ఏంటి? ఇదిగో ఆ గొయ్యను చంపినవాడికి రాజు తనకు ఐశ్వర్యం ఇచ్చి తన కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఆ కూతురిని గోడ పక్కన పెట్టు గాని దేవుడి బిడ్డని చెప్తున్నారని అది నోడలో వచ్చింది. అదంతా చూస్తా. అనియా బాగున్నారా? అనే అనే కాదు కాదు. అనియా అక్క నా వాటిని అన్నయ్య.
రాజ్యంలో మాటేసేద్దాం. నా కుమారుడు నువ్వేనా దావీదు? రాజు చరకాలము జీవించుగాక. అవును ప్రభు. నీ స్థితిని చూచి ఎవరు భయపడవద్దు. నీ రాసుకున్నాను నేను వారితో మాట్లాడతాను. బాబు దావీదు, గొర్రెలతో పోట్లాడడానికి నీకు బలం చాలు. వాడు బాల్యం నుండి యుద్ధభ్యాసం చేసినవాడు. దావీదు వద్దులైన వద్దు. రాజా, ఈ రాసుకున్నాను నేను మా తండ్రి గొర్రెలను రైతులుగా వచ్చి మందలో గొర్రె పిల్లలు పట్టుకుపోతుంటే నేను వాటిని తలని చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుతుంది. రాజా, సింహం నా వేడకు వస్తే రక్తం పట్టుకుని దాన్ని కొట్టి చంపేశాడు. నీకు అవసరమైన నేను ఆ సింహంలో ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన విసురున్నట్టు లేని ఫిలిష్తీయులు ఎంతటి వారు చంపేస్తున్న రాజా. అవును ప్రభు. సింహము బలము నుండి ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయులైన గొలియాతు చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. దేవుడిని సింహాన్ని చంపావా? నీవు చిన్నవాడు, అంత శక్తిమంతుడువా? ఆ దేవుడు నీకు తోడుగా ఉండుగాక. ఎవరక్కడ నా యొక్క ఆభరణలను కాల్చము, ఈ వాళ్ళను ధరింపజేయండి. ప్రభు ప్రభు, ఈ యుద్ధ సామగ్రి నాకు అలవాటు లేదు ప్రభు. దయచేసి తీసేయండి. నాయన దావీదు, యుద్ధాయుధము లేకుండా యుద్ధం చేయలేము. రాజా, నాకు నా కథ చాలు. ఆ దేవుడే నిన్ను రక్షించి కాపాడుగాక. దేవా, కృప చూపు స్వామి. నీ దాసులను చెరువుకెళ్ళి 5 ఉన్నది రాళ్ళు తేవాలి. కర్ర తీసుకొని నీవు మా మీద కూర్చున్నావే, నీవేమైనా కుక్కలు అనుకున్నావురా? రా, 1 కేజీ మాంసం లేదు. అయినా నువ్వు ఈ రోజు ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారంగా వేస్తావు. వెళ్ళిపోరా. నువ్వు కత్తి చేత పట్టి మన్మను చదించుకొని నా వెనక వచ్చుచున్నావే. చూడు గొల్లెతో, చూడు నేను తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ వెనక్కి వచ్చుచున్నాను. ఇవ్వవాడా? మా దగ్గర గొప్పవాడా? గొల్లెతో, ఈ దినమున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల వేతులు చూస్తుందా? ఇశ్రాయేలీయుల్లో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకునేటట్లు నేను ఈ దినమున నీ శరీరాన్ని అదిగో కాకులకి గడ్డలకి ఆహారంగా నిర్మిస్తాను. గుడిసెలతో నేను చంపుతావా? చాలు కాపా ఎదురువాడు. భూమికి జారినంత లేవు, ఏమి పొగలు, ఎంత ధైర్యంగా నీకు?